బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేవరకద్రలో ప్రియాంక సభ రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ప్రియాంక నేరుగా హెలికాప్టర్లో కొల్లాపూర్ వెళ్లనున్నారు. అక్కడ ప్రజాబేరీ సభలో ప్రియాంక ప్రసంగించనున్నారు. పీసీసీ ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రియాంక ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా కల్వకుర్తిలో కూడలి సమావేశంలో రాహుల్ పాల్గొనున్నారు. జడ్చల్ల షాద్నగర్ కూడలి సమావేశంలో రాహుల్ పాల్గొననున్నారు. ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేవరకద్రలో ప్రియాంక సభ రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. ప్రియాంక నేరుగా హెలికాప్టర్లో కొల్లాపూర్ వెళ్లనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఆటంకం ఎందుకు ఏర్పడింది? థ్యాంక్ యూ ప్రియ. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, రెండో విడత బస్ యాత్రకు సంబంధించి కూడా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొల్లాపూర్లో బస్ యాత్ర కొనసాగుతున్నట్టు ఈరోజు ప్రియాంక గాంధీ అగ్రనేత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కొల్లాపూర్కు రాబోతున్న సందర్భం కావచ్చు, సాయంత్రం 4:30 గంటలకు కొల్లాపూర్ చేరుకుంటారు. కొల్లాపూర్లో ప్రజా గర్జన పేరుతో కూడా సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధానంగా బస్ యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక మొదటి విడతకు సంబంధించి కూడా వరంగల్, కరీంనగర్, ములుగు జిల్లాలకు సంబంధించి కూడా బస్ యాత్ర కొనసాగిన క్రమం కావచ్చు, 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఆ బస్ యాత్ర కొనసాగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారాలు చేయాలని, ఇంటింటికి ఆ గ్యారంటీ కార్డును పంచే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసిన నేపథ్యం కావచ్చు. అగ్రనేతలు ఇప్పటికీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కావచ్చు, డీకే శివకుమార్తో పాటుగా రాహుల్ గాంధీ కూడా మొదటి విడతలో సంబంధించిన బస్ యాత్రలో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు రెండో విడతకు సంబంధించి మొన్న డీకే శివకుమార్ కావచ్చు, ఖర్గే కావచ్చు, ఈరోజు ప్రియాంక గాంధీ రాబోతున్న నేపథ్యం కావచ్చు. రేపు రాహుల్ గాంధీ కూడా 2 రోజుల పాటు రేపు రాహుల్ గాంధీ పర్యటన ఉన్న నేపథ్యం కావచ్చు. రేపు ఎల్లుండి రాహుల్ గాంధీ ఇక్కడే ఉండబోతున్న నేపథ్యం. ఈరోజు కొల్లాపూర్కు సంబంధించి కూడా ఈరోజు ప్రియాంక గాంధీ పర్యటించిన నేపథ్యం కావచ్చు. మిగతా రాహుల్ గాంధీకి సంబంధించి కూడా రేపు కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ మొదటి రోజు బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం. అలాగే రెండో రోజుకు సంబంధించి కూడా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, కుద్లాపూర్కి సంబంధించి కూడా నియోజకవర్గాలు విస్తృతంగా బస్ యాత్ర కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు ఉన్న నేపథ్యం కావచ్చు. ఈరోజు ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి కూడా ముందస్తుగా, అంటే ఏఐసీసీ ప్రకటించిన ముందస్తుగా షెడ్యూల్ ప్రకారం ఆయన అక్కడ దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి మధ్యాహ్నం అక్కడ చేరుకోవాల్సి ఉంది. అక్కడ మహిళలతో కూడా ఆమె మమేకం అవుతూ మహిళల సమస్యలపైన కూడా ఆమె ప్రత్యేకంగా తెలుసుకునేందుకు కూడా మొదటిగా షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి ప్రజాబేరీ సభలో ప్రియాంక గాంధీ ఏం ప్రసంగించబోతున్నారు? అంటే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే అక్కడ కొల్లాపూర్కి సంబంధించి కూడా జూపల్లి కృష్ణారావు కొనసాగుతున్న క్రమం కావచ్చు, అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రచారం కావచ్చు, బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బహిరంగ సభలు కూడా విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలి. బహిరంగ సభకు సంబంధించి కూడా ఈ 6 గ్యారంటీలు ఏదైతే తీసుకొచ్చారో 6 గ్యారంటీలను విస్తృతపరచాలి. మిగతా ఏదైతే బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కాకుండా కూడా ప్రజంగా అంటే ప్రియాంక గాంధీ ప్రసంగంలో కూడా పలు అంశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. ప్రధానంగా 6 గ్యారంటీలతో పాటుగా మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాలపైన కూడా కసరత్తు చేస్తున్నారు. దాంట్లో ఇప్పటికే మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, విద్యార్థినులకు సంబంధించి కూడా ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, మిగతా ఏదైతే వార్డు నెంబర్లకు సంబంధించి ఇప్పటికీ కొనసాగుతున్న క్రమంలో వాళ్ళ వార్డు నెంబర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చే విధంగా కూడా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ప్రియాంక గాంధీ చెప్పించే ప్రయత్నం చేస్తారు. అలాగే మహిళలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా అక్కడ మహిళా సహకార రుణాలకు సంబంధించి కూడా మాఫీ చేయడం జరిగింది. వడ్డీ రేణు రుణాలను కూడా ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం ఇది కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. దాన్ని కూడా మహిళా సహకార సంఘాలకు సంబంధించి కూడా రుణమాఫీతో పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రియాంక గాంధీ అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. మహిళలకు సంబంధించి మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రియాంక గాంధీ చేత అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మేనిఫెస్టో రూపొందుతున్న క్రమం కావచ్చు, రేపు ఎల్లుండి రాహుల్ గాంధీ తెలంగాణలో 2 రోజుల పాటు బస్ యాత్ర కొనసాగుతున్న క్రమం కావచ్చు, మేనిఫెస్టో కూడా రాహుల్ గాంధీతో అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. నేపథ్యంలో ఈ రోజు బహిరంగ సభ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది గతంలో. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.